ఆ, సార్ సార్ అశోక్ డబ్బులు ఏమైంది అశోక్? సార్ అదే పనిలో ఉన్నాను సార్. నాకు కొంచెం ఆ, 3వ తారీఖు వరకు టైం ఇస్తే 3వ తారీఖు అయిపోతుంది కాదు సార్ పని. కాదు మరి రిజిస్ట్రేషన్ ఏం కావాలి? 3వ తారీఖు దాకా నీకు ఎందుకు ఇవ్వాలి? ఎన్ని రోజులైంది నువ్వు డబ్బులు తీసుకుపోయి? ఎన్ని రోజులు? ఇప్పటికి నెల దాటిపోతుంది. హలో. సార్ నెల దాటిపోతుంది, ఇంకా నీకు ఎన్ని రోజులు టైం ఇచ్చుకుంటూ వస్తారు? శుక్రవారం, శనివారం మా ఫ్రెండ్ మాట్లాడిండు, ఇన్ని మాట్లాడిండు. హలో. అవును సార్. 3వ తారీఖు అయిపోతుంది సార్. ఆ కిషోర్ లేదు, నెంబర్ పంపించానే మీకు. కిషోర్ ఆ, తోటి సంబంధం లేదబ్బా. కిషోర్ తో సంబంధం లేదు. నువ్వు పైసలు తీసుకున్నావు, వాడుకున్నావు. ఇంకా 3వ తారీఖు దాకా ఎట్లా అవుతారబ్బా? నువ్వు ఎట్లా కనిపిస్తున్నావు? నీకు మా నాన్నది 1 ఇయర్ ఉన్నది, మొత్తం పైసలు నా దగ్గర ఉన్నాయని పట్టుకొని పోయినావు. తప్పుల అడ్రస్లు ఇచ్చినావు, ఎక్కడ దొరుకుతలేవు. ఇన్ని రోజులు 2 రోజుల నుంచి వెళ్ళి సరే పోనీలే వేస్తాడు కావచ్చు అని కాల్ చేయకుంటుంటా కూడా మళ్ళా అట్లా ఎన్ని రోజులు చెప్తావు? లేదు రేపు 3వ తారీఖు ఖచ్చితంగా పని 3వ అయిపోతుంది సార్ తారీఖు అంటే మనకి. ఎక్కడున్నదబ్బా? 3వ తారీఖు అంటే ఇంకా 15 రోజులు ఉన్నది. మా ఫాదర్ది ఉంది, 1 ఇయర్ ఉంది మా ఫాదర్ది. నువ్వు అప్పటి మొత్తం వరకు అవసరం లేదు సార్. అరే ఎందుకు అశోక్ ఇన్ని రోజుల మీకు నుంచి 1.9 నేను పంపించేస్తా. ఎప్పుడు పంపిస్తున్నావు? హలో, 3వ అదే తారీఖు 3వ తారీఖు ఎందుకు? 3వ తారీఖు దాకా ఎందుకు ఆగాలి? నువ్వు ఇన్ని రోజుల నుంచి పైసలు తీసుకొని పోయి 3వ తారీఖు దాకా ఆగు అని అంటే కిషోర్ ఆల్రెడీ కిషోర్ స్టోరీలు అద్దబ్బా. నువ్వు పైసలు తీసుకపోయి ఇన్ని రోజులైంది, ఎందుకు ఆగాలి? నువ్వు పైసలు తీసుకొని ఎన్ని రోజులైంది? రిజిస్ట్రేషన్ అయిపోయింది, మా ఫాదర్ది ఉన్నది. నీ పైసలు నువ్వు పట్టుకపోయింది. ఎన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చినావు ఈ స్టోరీలన్నీ? ఇప్పుడన్నావు, అప్పుడన్నావు, చెక్కుబడ్డాయి అన్నావు. ఓపికతోటి సరే 2-3 రోజులు సరే ఊక డిస్టర్బ్ చేస్తున్నా కానీ 2 రోజులు ఆగినాం. ఇప్పటికి ఎన్ని రోజులైంది? నువ్వు పోనీ నువ్వేమన్నా నాకు అప్పు తీసుకొని, నా దగ్గర నుంచి అప్పు తీసుకొని పోయినావా? రిజిస్ట్రేషన్ పైసలు తెక్కపోయినావు పట్టుకొని. హలో. అభిరామ్ రెడ్డికి ఏమో శనివారం అయిపోయిందన్నావు, నాకేమో సండే అన్నావు. ఆ చెక్ అన్నావు. ఏంది అసలు ఈ పంచాయతీ ఏంది నీతోటి? అదేం లేదు. కస్టమర్ పైసలు వాడుకొని ఇప్పటిదాకా డబ్బులు తీసుకొని దొంగ లెక్క పట్టుకొని పారిపోయి ఏంది పరిస్థితి? నువ్వేంది ఒకటి అడ్రస్ ఒకటి నాకు నేను కరెక్ట్ పెట్టలే, నేను ట్రేస్ అవుట్ చేయలేని అనుకుంటున్నావా? అరే మరి పైసలు ఎందుకు తీసుకున్నావా? కస్టమర్ పైసలు ఎందుకు వాడుతున్నావు? చేస్తాను సార్. ఏం చేస్తావు? 1.9 చేపిస్తా. అదే ఎప్పుడు చెప్పిస్తావు? నాకు ఇప్పుడు కావాలి అర్జెంటుగా.